హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈ సంక్రాంతి అంటే ఏమిటి? సూర్యుడు తన దిశను మార్చుకుంటూ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళే కాలాన్నే సంక్రాంతి అని పిలుస్తాం. అది ఈరోజే జరుపుకుంటాం. ఈరోజు జరుగుతున్న కుంభమేళా అత్యుత్తమమైనది. ఎందరెందరో వస్తున్నారు. ఎన్నో విచిత్రాలు చూస్తున్నాం. ఎందరో సాధులు మునులు చూస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చాడు ఒక విదేశీ భక్తుడు. స్పిరిచువల్ ఇండియా అంటే నాకెంతో గౌరవం పెరిగింది అన్నాడు అందులో స్నానం చేసిన తర్వాత. ఇక సాధువుల్లో అఘోరాలు, రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు, విభూది వేసుకున్న వాళ్ళు, కపాలాలు ధరించిన వాళ్ళు, విచిత్రమైనటువంటి ఎన్నో రకమైన రూపాల్లో ఉన్నటువంటి సాధువుల్ని చూస్తున్నాం. అందులో యువత కూడా ఉంది. అందులో నేను చెప్పబోయేది అభయ్ సింగ్. ఐఐటి బాంబేలో ఉన్నతమైన విద్యను చదివాడు. మంచి ఉద్యోగం దొరికింది. అయినా కూడా దాన్ని వదిలేసేసి ఇటువైపుగా వచ్చేసాడు. ఎందుకు ఇలా వచ్చావు అని రిపోర్టర్ అడిగితే చిన్నపిల్లాల్లా నవ్వుతూ చెప్తున్నాడు, మనం సాధించాల్సిందేమిటి, అటువైపుగా నేను వెళ్తున్నాను. ఏమిటి అని అడిగితే మన లైఫ్ దేని గురించి ఉందో అది దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఈ ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ కుంభమేళాకు వచ్చిన దాంట్లో కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్ణము లేదు, భేదము లేదు, లింగము లేదు. ఎవరో వస్తున్నారు. అందరూ అక్కడ త్రివేణి సంగమంలో సంతోషంగా స్నానామాచరిస్తున్నారు. అందరి ఉద్దేశం ఒకటే, మోక్షప్రాప్తి. శివునిలో ఈ విశ్వంలో లీనమైపోవడమే ఈ కుంభమేళ యొక్క ముఖ్య ఉద్దేశం. మనమంటే ఏమిటి, మనం ఎందుకోసం ఉన్నాం, మనం చేయాల్సిన పని ఏమిటి, చివరికి వెళ్ళాల్సిన దారి ఏది, దాని యొక్క పరమార్థాలు తెలిపేదే ఈ కుంభమేళా కావచ్చు. లేకపోతే 50 కోట్ల పైన మంది ఇక్కడికి రావడం ఒక అద్భుతమైన సన్నివేశమే కదా. ఎక్కడో ఉన్న గ్రహాలను అంచనా వేసేసి సరిగ్గా ఆ రోజున ఈ కుంభమేళాను మొదలుపెట్టడం ఎంతో అద్భుతమైన విషయం. భారతీయుడిగా గర్వించాల్సిన విషయమే. మన సనాతనం గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను మీ పవన్ కుమార్ పెంటు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరైతే చిన్న కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.